హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నరుటో సిరీస్‌కి సంబంధించి నలుగురు గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ నలుగురు ఎవరంటే ఫస్ట్ నరుటో ఉజుమాకి, సెకండ్ ఒబిటో ఉచిహా, ఇటాచి ఉచిహా, మదారా ఉచిహా. ఈ నలుగురు గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మన ఛానెల్‌లో చూస్తున్న ఫస్ట్ వీడియో ఇదే అయితే మన ఛానెల్‌లో చాలా షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లెట్స్ బిగిన్. ఫస్ట్ నరుటోతో స్టార్ట్ చేస్తే నరుటో వాజ్ నెవర్ అన్‌టాలెంటెడ్. అంటే నరుటో ఎప్పటికీ టాలెంట్ లేని వాడు మాత్రం కాదు. నరుటోకి చాలా టాలెంట్ ఉంది. చాలామంది అనుకుంటారు నరుటో ఒక ఫెయిల్యూర్ అని. కానీ థియరీ ఏం చెప్తుందంటే నరుటో ఎప్పటికీ వీక్ మాత్రం కాదు. అతనికి జస్ట్ గైడెన్స్ లేదు అంతే ప్రాబ్లం. నరుటో 4వ హోకాగే కొడుకు, జుంజురికి ఆఫ్ కురామా అండ్ ఉజుమాకి క్లాన్ మొత్తానికి హ్యూజ్ చక్ర. ఎక్కువ చక్ర ఉండేది ఎవరికంటే నరుటో ఉజుమాకికి. నరుటో ఎప్పటికీ టాలెంట్ లేని వాడు మాత్రం కాదు. జస్ట్ అతనికి గైడెన్స్ లేదు అండ్ అతను ఒంటరివాడు. అదే ప్రాబ్లం. నరుటో ఉజుమాకి అనే పేరు రామెన్ నుంచి వచ్చింది. జపాన్‌లో రామెన్‌లో ఒక ఫిష్ కేక్ వేస్తారు. ఆ ఫిష్ కేక్ పేరు నరుటో మాకి. ఆ నరుటో మాకి పేరు నుండే నరుటో ఉజుమాకి అనే పేరు పుట్టింది. అందుకే నరుటోకి రామెన్ అంటే చాలా ఇష్టం. నరుటో సిరీస్ మొత్తానికి ఆథర్ ఎవరంటే మసాషి కిషిమోటో. ఆయన మొదట ఏమనుకున్నారంటే నరుటో మనిషి రూపం కాదు, నరుటోనే ఒక నక్క అని అనుకున్నారు. అలా ప్లాన్ చేశారు. తర్వాత ఆ ఐడియాను మార్చి నరుటో లోపలతో నక్క ఆత్మ ఉండేలా పెట్టారు. కథ ప్రారంభంలో ఇరుకా సెన్సై పాత్రను త్వరగా ముగించాలనుకున్నారు. కానీ తర్వాత అతను చాలా ముఖ్యమైన పాత్రగా అయ్యాడు. నరుటో యొక్క మొదటి సిగ్నేచర్ టెక్నిక్ షాడో క్లోన్ జుట్సు. కానీ మొదట అది చేయడానికి అతను చాలా కష్టపడ్డాడు. తర్వాత చేయగా నేర్చుకున్నాడు. సెకండ్ ఇటాచి. ఇటాచి వాస్ ది రియల్ హిడెన్ హీరో. చాలామంది దృష్టిలో ఇటాచి ఉచిహా విలన్ అని అనుకుంటారు చాలామంది. బట్ హీ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ పీస్. గొడవలు ఉండకూడదని చాలా వాటిని సాక్రిఫైస్ చేశాడు. తన క్లాన్ని తనే చంపేశాడు. తన వంశాన్ని తనే అంతం చేశాడు. సాసుకేని చాలాసార్లు కాపాడాడు, జాగ్రత్తగా చూసుకున్నాడు. అకాట్సుకీలో జాయిన్ అయ్యి స్పైలాగా కూడా పనిచేశాడు. ఇటాచి ఉచిహా తన 7 ఏళ్ల వయసులోనే అకాడమీ పూర్తి చేశాడు. 11 ఏళ్ల వయసులో అన్బులో చేరాడు. అతని టాలెంట్ కోనోహో విలేజ్ అంటే హిడెన్ లీఫ్ విలేజ్ అందరికీ ఆశ్చర్యం కలిగించింది. యుద్ధాన్ని ద్వేషించిన ఏకైక ఉచిహా ఇటాచి ఉచిహా. తన చిన్నతనంలోనే యుద్ధ భయంకర దృశ్యాలు చూసి అతను శాంతిని కోరుకున్నాడు. అందుకే అతని నిర్ణయాలు చాలా కఠినమైనవిగా మారాయి. అతను చెడ్డవాడు కాదని తర్వాత తెలుస్తుంది. అతను గ్రామాన్ని కాపాడడానికి తన క్లాన్‌ను త్యాగం చేశాడు. ఇది నరుటో షిప్పుడెన్‌లో పెద్ద ట్విస్ట్‌గా బయటపడుతుంది. ఇతను సాసుకే కోసం మాత్రమే బ్రతికాడు. సాసుకే ఉచిహా బలంగా మారాలని ఉద్దేశంతోనే అతనిని కఠినంగా చూసి తన ముందు ఇటాచి ఉచిహా విలన్‌గా చూపించాడు. ససుకేకి తనపై ద్వేషం పెంచి ససుకే శక్తివంతం కావాలని కోరుకున్నాడు. థర్డ్ మదారా ఉచిహా. హషిరామాకు సరిసమానమైన ఏకైక ప్రత్యర్థి మదారా ఉచిహా. మదారా ఉచిహా శక్తికి నిజమైన ప్రత్యర్థి హషిరామా సెంజు మాత్రమే. వీరిద్దరి ఫైట్ వ్యాలీ ఆఫ్ ది ఎండ్‌లో లెజెండరీగా నిలిచింది. మదారా ఉచిహాను మొదట విలన్‌గా ప్లాన్ చేయలేదు మసాషి కిషిమోటో. కథ అభివృద్ధి చెందే కొద్దీ అతన్ని ప్రధాన ప్రతినాయకుడిగా తీర్చిదిద్దాడు. మదారా ఉచిహా తన మరణాన్ని కూడా ప్లాన్ చేసుకున్నాడు. హషిరామాతో ఫైట్ తర్వాత మదారా చనిపోయినట్లు అందరూ అనుకుంటారు. కానీ మదారా ముందే ప్లాన్ చేసి తన జీవితం పొడిగించుకున్నాడు. ఎలాగంటే నరుటో షిప్పుడెన్‌లో 7వ టెన్సే ద్వారా తిరిగి వచ్చినప్పుడు అతను ఒక్కడే వేలాది నింజాలను ఓడించాడు. చాలామందికి ఫైట్ కూడా చాలా ఇష్టం. తర్వాత మదారా మొదట రెన్నెగన్‌ను మేల్కొల్పాడు. తర్వాత దాన్ని నాగాటోకి ఇచ్చి తన మూన్ ప్లాన్ కోసం ఉపయోగించుకున్నాడు. ఉచిహా శాపం మీద మదారాకు చాలా నమ్మకం. ప్రేమను కోల్పోతే ద్వేషంగా మారుతుంది అనే కర్స్ ఆఫ్ హ్యాట్రెడ్ సిద్ధాంతాన్ని అతను బలంగా నమ్మేవాడు. మదారా అసలు కళ శాంతి. అతను ప్రపంచాన్ని ఇన్ఫైనైట్ సుకుయోమిలో పడేసి శాంతి
రావాలనుకున్నాడు. అతని పద్ధతి తప్పైన ఉద్దేశం మాత్రం యుద్ధం లేకుండా ప్రపంచం ఉండాలనే. ఫోర్త్, ఒబిటో ఉచిహా. ఒబిటో ఈజ్ నరుటో వితౌట్ ఫ్రెండ్స్. ఒబిటో ఉచిహా అండ్ నరుటో బోత్ ఆర్ సిమిలర్. ఇద్దరు ఒంటరి వాళ్ళే, బోత్ మాక్డ్, బోత్ లవ్డ్ సమ్ వన్. కానీ నరుటోకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఒబిటో ఉచిహాకి హోప్ పోయింది. సేమ్ పెయిన్ బట్ డిఫరెంట్ చాయిసెస్. ఒబిటో ఉచిహా మొదట తోబిగా ఫన్నీ క్యారెక్టర్లా కనిపించాడు, కానీ అది అసలు అతన్ని నిజ స్వరూపాన్ని దాచేందుకు వేసుకున్న మాస్క్ మాత్రమే. మదారా పేరు ఉపయోగించుకున్నాడు. చాలా కాలం వరకు అతన్ని తను మదారాగా చూపించుకున్నాడు. ఒబిటో ఉచిహా అసలు మదారా ఉచిహా కాదు అన్న విషయం తర్వాత పెద్ద ట్విస్ట్గా బయటపడుతుంది. ఒబిటో ఉచిహా యొక్క మంగెక్యో షారింగన్ శక్తి కముయి వల్ల అతను తన శరీరాన్ని మరో డైమెన్షన్లోకి మార్చగలిగేవాడు. అందుకే అతనిపై దాడి చేయడం చాలా చాలా కష్టం. కానీ ఒబిటో ఉచిహా చిన్నప్పుడు చాలా దయగలవాడు. అతని అకాడమీ రోజుల్లో తను చాలా ఆలస్యంగా కూడా వచ్చేవాడు, కానీ సహచరులకు సహాయం చేసేవాడు. ఒబిటో ఉచిహా టీంలో కకాషి హటాకే అండ్ రిన్ ఉన్నారు. రిన్ నొహారా మరణం తర్వాత అతని మనసు పూర్తిగా మారిపోయింది. అదే అతన్ని చీకటి మార్గంలోకి నెట్టింది. కొనోహో విలేజ్ అంటే హిడెన్ లీఫ్ విలేజ్ పై జరిగిన నైన్ టైల్స్ దాడికి అసలు కారణం ఒబిటో ఉచిహా. చివర్లో హీరోగా ఒబిటో ఉచిహా మారి త్యాగం చేస్తాడు. నరుటో ఉజుమాకిని కాపాడేందుకు చివర్లో తన ప్రాణాలు త్యాగం చేస్తాడు. ఒబిటో ఉచిహా కథ విలన్ నుండి మొదలై హీరోగా పూర్తవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ కీప్ సపోర్టింగ్.